ఒక చిన్న వర్తమానాన్ని మనం నేర్చుకుందాం. ఏంటా వర్తమానము అనంటే, స్వస్థత పొందుకునే 5 పద్ధతులు. చెప్పండి. స్వస్థతను పొందుకునే 5 పద్ధతులు లేదా 5 విషయాలు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట గుండె చెకప్ చేస్తారు. స్టెథోస్కోప్ గుండె మీద పెట్టి, వీపు మీద పెట్టి చెకప్ చేస్తారు. ఆ తర్వాత బ్లడ్, యూరిన్ టెస్ట్ చేయించమని రాస్తారు. ఇంకా అనుమానం, ఇంకా ఆ రోగ కారకం తెలియకపోతే స్కానింగ్, ఎక్స్రే, సిటీ అనేటువంటి చెకప్ చేపిస్తారు. హల్లెలూయా. అవన్నీ చూసి ఏంటి రోగం, ఏంటి బలహీనత, ఏంటి సమస్య నిర్ధారణకు వచ్చి దానికి సంబంధించినటువంటి మందులు, దానికి సంబంధించినటువంటి కొన్ని పథ్యాలు, చేయవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా చెప్పి ఇంటికి పంపిస్తారు. ఆ విధంగా మనము పరీక్షలు, డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణ, రాసిన మందులు, ఇంజెక్షన్లు, తీసుకున్నటువంటి ఆ పదార్థాలన్నీ కూడా చక్కగా వాడి మరలా ఎప్పుడైతే రమ్మన్నారో 5 రోజులకా 10 రోజులకా వారానిక గుర్తుపెట్టుకుని గబగబా మరలా డాక్టర్ గారిని సంప్రదిస్తాం. అప్పుడు ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉందో అప్పటికిప్పటికి అంటే చెప్తాం మనం. కొంచెం బెటర్ అండి, లేదా చాలా బాగుందండి, చచ్చిపోతానేమో అనుకున్నానండి, నడవలేనేమో అనుకున్నానండి, ఇక నా వల్ల కాదేమో అనుకున్నానండి, బాబయ్య మీ దయ వల్ల నేను బాగానే ఉన్నానండి అని నవ్వుతా. అంతకుముందేమో ఎత్తుకుని తీసుకెళ్ళారు, నవ్వుతా చక్కగా చెప్పి ఆయనకి మళ్ళా నమస్కారం చేసి మరలా ఆయన చెప్పినట్లుగా ఆ మందులు గట్ట తీసుకుని మరలా వస్తా. దేవునికి స్తోత్రం. డాక్టర్ గారి దగ్గర చేసే పద్ధతులు అవి. డాక్టర్ గారు చేసేవి కొన్ని, మనం చేసేవి కొన్ని. కేవలం డాక్టర్ గారు చేసే పని టెస్టులు చేసి, ఇంజక్షన్లు చేసి, మందులు రాసేసి, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి పంపేశారనుకో, ఫాల్ట్ లేకుండా డాక్టర్ గారి పని అంతా డాక్టర్ గారు చేశారు. ఆ తర్వాత తగ్గలేదు అని నువ్వు చెప్పావనుకో, నేను చెప్పినట్లుగా నువ్వు చేసావమ్మా అంటారు. నేను చెప్పినట్లుగా నువ్వు చేసావా, ట్యాబ్లెట్లు వేసుకున్నావా, ఇంజెక్షన్ చేయించుకున్నావా, అరకు తాగావా, నేను చెప్పినట్లుగా పథ్యం చేసావా అని అడుగుతారు. అప్పుడు మనం అంటాం, అదేంటండి ఇంత డబ్బులు ఇచ్చి ఇన్ని కొనుక్కుని ఇంత చేసి అవన్నీ మానడానికండి, అది నా వల్ల కాదండి, అది నేను చేయలేనండి, అలా నేను ఉండలేనండి, మీరే ఏదో చేసేయండి అంటే అలా చెప్పడం అలా చేయటం ద్వారా మనం ఏ విధమైనటువంటి మేలు పొందుకోలేం, స్వస్థత పొందుకోలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ గారు చేసే పని ఆయన చేశారు, నువ్వు చేసే పని నువ్వు చేయాలి. అది మానేయమన్నారు, ఇది మానేయమన్నారు, అరగంట నడవమన్నారు, తీపి తినొద్దన్నారు, టీ తాగొద్దన్నారు. అబ్బెబ్బే ఈ డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు కాదు అని భీమవరం వెళ్ళిపోయావనుకో,
లేదా విజయవాడ వెళ్ళిపోయావనుకో, ఎక్కడైనా క్రమం అదే. చెప్పండి, ఎక్కడైనా క్రమం అదే. ఆయన చేసే పని ఆయన చేస్తారు, నువ్వు చేసే పని నువ్వు చెయ్యాల. అదేవిధంగా దేవుడు కూడా, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనం చేసే పని మనం చేయాలి. హల్లెలూయా. దేవుడు చేసే పని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. మరి నువ్వు చేసే పని, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయడానికి సిద్ధమేనా? చాలామంది సిద్ధంగా లేరండి. రమ్మన్నారు కదండి, వచ్చాం. ఏదో చేస్తానన్నారు కదండి, చెయ్యండి. దేవునికి స్తోత్రం. వచ్చి వెళ్ళిపోతే నిలబడమంటే నిలబడి, కూర్చోమంటే కూర్చుని, మోకాళ్ళు అంటే మోకాళ్ళు, కండ్లు మూయమంటే కండ్లు మూసి. దేవునికి స్తోత్రం. కేవలం కొన్ని ఆచారాలు, కొన్ని భక్తి పద్ధతులు చేసేసి ఇక్కడ వెళ్ళిపోతే చాలును, నాకు అంతా అయిపోతుంది, నేను అనుకున్న పని జరిగిపోతుంది అని అనుకుంటే అది వట్టిది, అది వట్టిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నేనేం చెప్తున్నాను అని అంటే, మీరు బాగుపడాలి, మీరు స్వస్థతను పొందాలి, మీరు విడిపించబడాలి. కట్ల నుంచే కానీ, బంధకాల నుంచే కానీ, మోకుల నుంచే కానీ, ఇబ్బందుల నుంచే కానీ, అవస్థల నుంచే కానీ మీరు విడుదల పొందాలి అని అంటే మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. దేవునికి స్తోత్రం. మచ్చుకు 1-2 ఉదాహరణలు చెప్తాను. కానా అనేటువంటి ఊరిలో పెండ్లి జరుగుతూ ఉంది అంగరంగ వైభవంగా. ఆ పెళ్ళికి యేసయ్య, ఆయన తల్లి మరియ, ఆయన 12 మంది శిష్యులు కూడా హాజరయ్యారు. హల్లెలూయా. విరోధి అయినటువంటి అపవాది కూడా శక్తిమంతుడు. యేసయ్య సర్వశక్తిమంతుడు, వీడెవడు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. వాడుకున్న అభిషేకం, వాడుకున్న శక్తిని బట్టి మరి ఎన్నో మాయలు, మంత్రాలు, కనికట్లు చేసి ప్రజలను తన వైపుకు లొంగ తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ కానా వివాహములో వచ్చినటువంటి ఆ కొదువును బట్టి మరియ అన్నారు, నా కుమారుడికి తెలియచేస్తాను, నా కుమారుడు చూసుకుంటాడు అని పరుగున వెళ్ళి యేసయ్యకి కబురు చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నారు, నా సమయం ఇంకా, అమ్మ చెప్పింది వెంటనే చేసేయాలి, ఇక అమ్మ మాట అని అనుకోలేదు. దేవునికి ఒక సమయం, ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం ప్రకారంగా నేను చేస్తానని చెప్పి ఆమెను సాగనంపారు. ఆమె వెళుతూ అక్కడ ఉన్నటువంటి పనోళ్ళని, పరిచారకులను చూసి, బాబు ఆయన నా కుమారుడు, ఆయన మీతో ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు అయ్యాక యేసయ్య చెప్పారు, ఆ బాణలను దించి నీళ్లతో నింపి భోజనాలు జరుగుతున్న, విందు జరుగుతున్నటువంటి చోటుకి మోసుకుని వెళ్ళండి. దేవునికి స్తోత్రం. నీళ్లను మధురమైన ద్రాక్షారసంగా చేసిన దేవుడు ఆ ఖాళీ బాణలను నీళ్లతో నింపబడును కాక అనలేడా? అనగలడు. అంటే ఆ ఖాళీ బాణలు నీళ్లతో నింపబడవా అంటే నింపబడిపోతాయి. దేవునికి స్తోత్రం. కానీ అలా అనలా. ఆ పని పరిచారకులు చెప్పాడు, మీరు అది చెయ్యండి. ఏది? ఆ బాణలను నీళ్లతో నింపండి. మీరు చేసే పని మీరు చెయ్యాలి.
మీ ధర్మం, మీ కర్తవ్యం మీరు నిర్వర్తించాలి. ఆ తర్వాత నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే వారు ఆయన మాటకు లోబడి ఆయన చెప్పినది చేశారో అప్పుడు అద్భుతం చూశారు వాళ్ళు. హల్లెలూయా. ఇంకో ఉదాహరణ యోహాను సువార్తలో ఉంటుంది. అది కూడా బేతనీ గ్రామంలో మార్తా, మరియా, లాజర్ తల్లిదండ్రుల గురించి మనకు తెలియదు, బహుశా లేరు అని అనుకుంటా ఉన్నాం. ఒక్కగానొక్క మగదిక్కు తమ్ముడు, ఇద్దరు అక్కోళ్ళు పెద్దోళ్ళు, చివరివాడు లాజరు. వీరు యేసు ప్రభుని చాలా ప్రేమించేవారు. యేసు ప్రభు కూడా వీరిని చాలా ఇష్టపడేవాడు. ఆ ప్రాంతానికి ఎటొచ్చినా సరే విడిది వీళ్ళ దగ్గరే. ఇక్కడే టీలు, టిఫిన్లు, స్నానాలు, సిద్ధపడతాలు ఇవన్నీ ఇక్కడే. అలాంటి యేసు ప్రభువారు ఎంతో ప్రేమించే ఆ కుటుంబంలో లాజరుకి జబ్బు చేసింది. ఆ విషయం వెంటనే కబురు చేశారు యేసయ్యకి. కబురు అందింది కానీ ఆయన రాలా. దేవునికి స్తోత్రం. వీళ్ళు అనుకున్నారు కబురు అందగానే గబగబా వచ్చేస్తాడు అనుకున్నారు. కబురు అందింది కానీ ఆయన రాలేదు. ఇంకొన్ని రోజులకి ఆ జబ్బు ఎక్కువైపోయి చచ్చిపోయాడు. చచ్చిపోయాడన్న కబురు కూడా తెలియజేశారు, అయినా రాలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడంటే రాలేదు, ఇప్పుడైనా వచ్చేస్తాడు కడసారి చూపు కోసం అనుకున్నారు వీళ్ళు. రాలేదు. తర్వాత రోజు వరకు చూసి సమాధి చేసేసారు. సమాధి చేసేసిన తర్వాత యేసయ్య బేతనీయకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ నోట ఆ నోట యేసు ప్రభువారు వచ్చారన్న వార్త అక్కోడికి తెలిసింది. వాళ్ళు బాధతో కోపంతో రాకుండా ఉన్నారు. యేసయ్య అడిగారు, లాజర్ని ఎక్కడ పాతిపెట్టారు, ఎక్కడ సమాధి చేశారు? పలానా చోట, అక్కడికి వెళ్దాం అన్నారు. ఇప్పుడు ఎందుకయ్యా, చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది, వాసన కంపు తప్ప ఏముండదు అక్కడ అంటే, లేదు వెళ్ళాలి. వెళ్ళారు. ఆ సమాధికి కాస్త దూరంగా ఉండి నిలబడి కన్నీళ్లు విడిచి ఒక చిన్న ప్రార్థన చేశారు. తండ్రి, నీవు నా మనవి వినుచున్నందున మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెప్పారు. ఒకే ప్రార్థన, ఒకే లైన్, చిన్ని ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆ సమాధికి అడ్డుగా ఒక రాయి ఉంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులను, అక్కడున్న పరిచారకులను చూసి ఆ రాయిని తొలగించండి అని చెప్పారు. ఏమన్నారు? ఆ రాయిని తొలగించండి. ఇప్పుడు కొన్ని నిమిషాల్లో చచ్చిపోయి 4 రోజులైపోయిన లాజర్ని బ్రతికించబోతున్నారు యేసయ్య. చచ్చిపోయినటువంటి లాజరుకి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆ చిన్ని రాయిని, అడ్డుగా ఉన్నటువంటి ఆ రాయిని, ఏ రాయి పో అంటే పోదా? లేదా ఒక్కసారి కోపంగా రాయి వంక చూస్తే అది ముక్కలైపోదా? లేదా లోపల లాజరు బ్రతికి వచ్చి ఒక తన్ను తన్నితే ఆ రాయి పక్కకి వెళ్ళిపోదంటే వెళ్ళిపోతుంది. యేసయ్య చూసినా, యేసయ్య ఆజ్ఞాపించినా, యేసయ్య అక్కడ నిలబడినా, లేదా లోపలున్న చనిపోయిన లాజరు బ్రతికి ప్రాణముతో లేచి రాగానే ఆ మహిమతో ఆ రాయి దొర్లెళ్ళిపోవాలి, లేదా అతడే గెంటుకొని వచ్చేయచ్చు. అవేమి చెయ్యక మీరు ఆ రాయిని తొలగించండి అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాయిని తొలగించడం కష్టమా? చచ్చిపోయినటువంటి అతనికి
జీవం ఇచ్చి బ్రతికించడం కష్టమా? హల్లెలూయా. ఇది సులభం. అంత గొప్ప పని చేసేటువంటి యేసయ్య ఈ చిన్నది చేయలేరా? ఆయన కంటి చూపు చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. వస్త్రపు చెంగు, కంటి చూపు, నోటి మాట. ఏమండి, వస్త్రపు చెంగు. హల్లెలూయా. అంత మహిమ, అంత శక్తి కలిగినటువంటి ఆయన వారికి ఏమని చెప్పారు అని అంటే, మీరు ఆ రాయిని అడ్డు తొలగించండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మనం నేర్చుకోవలసిన విషయము ఏంటి అని అంటే, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. దేవుడు మన కుటుంబములో, మన గృహములో, మన జీవితాల్లో ఆయన అద్భుతం చేస్తాడు. ఆయన అద్భుత దేవుడు. దేవునికి స్తోత్రం. చేస్తాడు. ఆయన చేయకుండా, అద్భుతం ఇవ్వకుండా, ఆశ్చర్యకార్యం చేయకుండా ఉండడు. ఆయన ఉండడు. అయితే ఆయన చేసే పని ఆయన చేస్తాడు. నీవు చేసే పని నీవు చేయాలి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒక చేత్తో ఎంత గట్టిగా కొట్టినా, ఎంత గట్టిగా ఊపినా శబ్దం రాదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అదేవిధంగా దేవుడు పని దేవుడు చెయ్యాలి, నా పని నేను చెయ్యాలి, మీ పని మీరు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. చాలామంది ఏం ఆశిస్తున్నారంటే, దేవుడి పని దేవుడే చెయ్యాలి, నా పని కూడా దేవుడే చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నీవు చేయగలవు, ఇది నీవు చేయగలవని దేవుడు ఎరిగి ఆ పని చేయమంటుంటే, ఆ పని మనం చేయగలమని ఎరిగినా సరే దేవుడు, మనము నేను చేయలేను ప్రభువా, నా వల్ల కాదు, నేను చేయలేను అని మనం తప్పించుకొని తిరుగుతున్నాం. అలా మన పని మనం చేయనప్పుడు ఎప్పుడు మనకి కార్యం జరుగుతుంది? దేవునికి స్తోత్రం. దేవుడు న్యాయవంతుడు. చెప్పండి, దేవుడు ఎవరు? మనం న్యాయం తప్పుతాము, ధర్మం తప్పుతాము, మనం ఏవేవో చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం న్యాయం తప్పని దేవుడు, ధర్మమును దాటని దేవుడు. హల్లెలూయా. కనుక ఈరోజు మనం స్వస్థపడుట కోసం, లేదా మన కుటుంబములో మేలులు, మన జీవితంలో ఆశీర్వాదములు పొందటం కోసం ఒక 5 పనులు, ఒక 5 విషయాలు క్లుప్తంగా చెప్తాను త్వరగా. మూలవాక్యంగా తీయండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా 17:14. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను మీకు చెప్పే మూలవాక్యం ఇదే. ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్త దేవునికి మనవి చేసుకుంటున్నాడు. ఇర్మియా ప్రవక్త దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాడు. ఏమనంటే, యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము. అంటే ప్రవక్త
రోగముతో ఉన్నాడు, ప్రవక్త వ్యాధిలో ఉన్నాడు, ప్రవక్త బాధలో ఉన్నాడు. శరీరానికి ఇంకా విమోచన రాలేదు, ఆత్మకి విమోచన వచ్చింది, కానీ మన దేహమునకు మన శరీరమునకు ఇంకా విమోచనము రాలేదు. కాబట్టి ఈ శరీరానికి అప్పుడో ఇప్పుడో ప్రకటించే మాకు, ఆలకించుచున్న మీకు, మా పైన ఉన్నటువంటి నాయకులకు, వారిపైన ఉన్నటువంటి తండ్రులకు, అపోస్తలులకు, ప్రవక్తలకు చిన్న చిన్న బలహీనతలు, చిన్నదే అవ్వచ్చు పెద్దదే అవ్వచ్చు, వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరం శాశ్వతం కాదు, శరీరం మట్టిలో నుంచి తీయబడింది, తిరిగి మట్టిలోనికి చేరవలసిందే. శరీరం టెంపరరీ, ఎప్పుడు ఒకేలాగా ఉండదు శరీరం. ఆత్మ మాత్రం శాశ్వతం. దేవునికి స్తోత్రం. యేసయ్య నీ ఆత్మను విమోచించాడు, యేసయ్య మన ఆత్మలను రక్షించాడు, యేసయ్య మన ఆత్మలను అభిషేకించాడు, మన ఆత్మలకు తన జీవగ్రంథంలో పేర్లు లిఖింపచేశాడు. హల్లెలూయా. మన ఆత్మలను టచ్ చేసే శక్తి, మన ఆత్మలను తాకి ముట్టుకునే బలం అపవాదికి కాదు కదా, వాడి జేజమ్మకు కూడా లేదు. అయితే మన దేహము మాత్రము, మన శరీరం మాత్రము బలహీనం. దేవునికి స్తోత్రం. వాతావరణము, తిండో, నీరు, గాలో, విరామము లేకో చిన్న చితక బలహీనతలు వస్తాయండి. బలహీనత వచ్చింది, అయ్యో నాకేమైపోతుందో, అయ్యో నేను చచ్చిపోతానేమో, అయ్యో నా వాళ్ళు ఏమైపోతారో అని అతిగా ఆలోచించేసి గాబరా పడకండి దయచేసి. దేవునికి స్తోత్రం. శరీరానికి అప్పుడప్పుడు లేదా ఎప్పుడైనా ఒకసారి ఏదో ఒక బలహీనత, నీరసము, నిస్సత్తువ వస్తుంది. ఇర్మియా అనేటువంటి ప్రవక్త విలపించు ప్రవక్త. అంటే ఎప్పుడూ కళ్ళంట నీళ్లు ధారలు ధారలుగా కారుతూ ఉండేవి. ప్రసంగం చెప్పినా, ప్రార్థన చేసినా, దేవునికి స్తుతియాగం చేసినా ఎప్పుడు కళ్ళంట నీళ్లు కారుతానే ఉండేవంట. అందుకని ఇర్మియాని అందరూ ఏమనేవారో తెలుసా? ఏడుపు గొట్టు ప్రవక్త, ఏడుపు ముఖం ప్రవక్త అనేవారంట. దేవునికి స్తోత్రం. అంత వేదనతో, భారముతో, కన్నీటితో ప్రార్థిస్తూ దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి ఇర్మియాకి ఏమండి ఏ బలహీనత వచ్చిందో, ఏ అనారోగ్యం చేసిందో మనకు తెలియదు, కానీ దేవునికి అడుగుతూ ఉన్నాడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్వస్థత ఆయన ఇవ్వాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాం, మందులు తెచ్చేసుకున్నాము, బలానికి అన్నీ తెచ్చేసుకున్నాము, వాడేస్తున్నాము అంటే లేదు. నేను ఎక్కడ చెప్పినా, ఎక్కడ నిలబడినా చెప్తాను, ఒకవేళ ఏదైనా నీరసం చేసి ఏదైనా మాత్రలు, ఏదైనా అరుకు, ఏదైనా ఇంజెక్షన్ నువ్వు చేయించుకుంటున్నావు అనంటే, లేదా వాడుతున్నావు అనంటే, ఆ మాత్ర పని చేయాలన్నా దేవుని కృప ఉండాలి. నువ్వు మింగబోయే ఆ మాత్రను చేతిలో తీసుకొని ప్రార్థన చేసి నువ్వు వేసుకోవాలా. దేవునికి స్తోత్రం. నేను డబ్బులతో కొనేశాను, డబ్బులతో తెచ్చేసుకున్నాను,
చాలా పెద్ద డాక్టర్ గారు, మంచి డాక్టర్ గారు, చూసుకోవాల్సిన పని లేదు అనుకుంటే అంతే, నువ్వు క్షేమవుతావు. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచేది ఆయన. వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు ఆయన. చెప్పండి, పరమ వైద్యుడు. ఈ దేహాన్ని కలగజేసిన వాడు, ఈ దేహములో అంతరింద్రియాలను నిర్మించిన వాడు, అవయవాలన్నిటినీ కలగజేసిన వాడు, ప్రతి దానికి ఒక డిజైన్, ప్రతి దానికి ఒక వర్క్ ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు, దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను బాగు చేయవాడు ఆయన, స్వస్థపరచువాడు ఆయన, నిన్ను బ్రతికించువాడు ఆయన. డాక్టర్ గారు అన్నీ చూసి రాత్రే నాకు తెలిసింది, ఒక మంచి దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు హైదరాబాదులో మరి ఐసీయూలో ఉన్నారని, అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని రాత్రే తెలిసింది. దేవునికి స్తోత్రం. ఏవో బాగా పాడైపోయాట, చాలా క్రిటికల్గా ఉన్నారు, ప్రార్థన చేయండి అని. దేవునికి స్తోత్రం. హైదరాబాద్ కాదు, మద్రాస్ కాదు, ఇంకోటి కాదు, అమెరికా కాదు, ఎక్కడికి తీసుకెళ్ళినా పాడైపోయినవి తిరిగి బాగుపడాలి, పనిచేయటం మానేసినవి తిరిగి పని చేయాలి అని అంటే ఆ వైద్యులు కాదు, ఈ వైద్యులు కాదు, పరమ వైద్యుడు ఉన్నాడు మనకి, ఆయన వలననే. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది లేదు. చెప్పండి, ఆయనకు అసాధ్యమైనది లేదు. నువ్వు కొత్తగా వచ్చావేమో ఈరోజు, ఎవరో చెప్పగా, నువ్వు మొదటిసారిగా వచ్చావేమో, దేవుని ప్రేమను బట్టి నేను చెప్తా ఉన్నాను, యేసయ్య ఏదైనా చేయగలడు. యేసయ్య ఎలాంటి కార్యమైన నీ జీవితంలో చేస్తాడు. డాక్టర్ గారు కొన్ని చేయగలరు, కొన్ని రాజకీయ నాయకులు కొన్ని చేయగలుగుతారు, కొన్ని. అయితే మన ఆరాధ్య దైవమైనటువంటి యేసయ్య ఏదైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు ఆయన. డాక్టర్ గారు చెకప్ చేసి అది పని చేయటం లేదు, ఇది విరిగిపోయింది, అది నరం తెగిపోయింది, ఇది పాడైపోయింది, ఇలా చెప్తారు. చూసి టెస్టులు చూసి, ఏమండి స్కాన్లు చూసి, ఎక్స్రేలు చూసి అలా చెప్తారు. కేవలం రోగ నిర్ధారణ చేస్తారే తప్ప పాడైపోయిన, విరిగిపోయిన, తెగిపోయిన, ముక్కలైపోయినటువంటి దాన్ని మరలా యథాప్రకారంగా చెయ్యాలి అని అంటే వారి ద్వారా కాదు, పరమ వైద్యుడైన మన యేసయ్య ద్వారా మాత్రమే సాధ్యము. ఈ సత్యాన్ని మనందరం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ లోక వైద్యులు మా వల్ల కాదన్నారు. ఈ లోక వైద్యులు నీకు పిల్లలు కలగరు. ఈ లోక వైద్యులు నువ్వు తిరిగి నడవడం అసాధ్యం. ఈ లోక వైద్యులు నీకు అలా జరగడం, ఇలా జరగడం కుదరదు అన్నారు. కానీ యేసయ్య ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపాడు. కారణం ఏంటంటే ఆయన వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు. దేవునికి స్తోత్రం.